వైద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ నీట్ పరీక్ష ఇవాళ జరగనుంది. ఇందుకు గాను ఏర్పాట్లు పూర్తయ్యాయి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో 1:30 చేరుకోవాలి. ఆ తర్వాత అంటే 1:30 పరీక్ష కేంద్రం గేట్లు మూసేస్తారు. ఈలోగా కేంద్రానికి చేరుకోకపోతే పరీక్ష రాసే వీలుండదు. ఖచ్చితంగా నిమిషం నిబంధనను అధికారులు అమలు చేస్తున్నారు. ఇలా ఉండగా దేశవ్యాప్తంగా ఈసారి 22.80 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 180 కేంద్రాల్లో 45,000 మంది, తెలంగాణలో 24 పట్టణాల నుంచి 199 పరీక్ష కేంద్రాల్లో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కానున్నారు. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, సందీప్, గుడ్ మార్నింగ్. అటు ఏదైతే ఇవాళ దేశవ్యాప్తంగా కూడా నీట్ ఎగ్జామ్ ప్రారంభం కాబోతా ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కూడా పరీక్ష ఖచ్చితంగా నిమిషం నిబంధన అమలు చేయబోతా ఉన్నారు. అభ్యర్థులు 1:30 లోపు చేరుకోకపోతే గేట్లు మూసివేస్తామని కూడా ఏదైతే అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వైద్య కోర్సుల ప్రవేశం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్ పరీక్ష ఇవాళ జరగనుంది. ఇందుకు గాను ఏర్పాట్లు పూర్తయ్యాయని కూడా చెప్పాలి. నేషనల్ టెస్ట్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహిస్తా ఉన్నారు. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు ఈ ఎగ్జామ్స్ ని నిర్వహిస్తారు. పరీక్ష కేంద్రంలోకి అభ్యర్థులు అడ్మిట్ కార్డు తోటి 1:30 గంటల లోపు చేరుకోవాలనేది కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత అంటే 1:30 గంటలకు పరీక్ష కేంద్రం గేట్లు మూసివేస్తారంటూ కూడా చెప్పడం జరిగింది. ఈలోగా పరీక్షా కేంద్రానికి చేరుకోకపోతే పరీక్ష రాసే వీలుండదు. ఖచ్చితంగా నిమిషం నిబంధనను అధికారులు అమలు చేస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. ఇది ఇలా ఉండగా దేశవ్యాప్తంగా కూడా ఈసారి 22,80,000 మంది విద్యార్థులు నీట్ పరీక్ష రాయనున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఏపీలో 180 కేంద్రాల్లో 45,000 మంది అటు ఎగ్జామ్స్ రాస్తా ఉన్నారు. అటు తెలంగాణలో 24 జిల్లాల్లో 199 పరీక్షా కేంద్రాల్లో 73,000 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా ప్రతి కేంద్రంలో కూడా అటు జనరేటర్ సౌకర్యం కల్పించారు వేసవి కాలం దృష్ట్యా. దాంతో పాటుగా ఇతర వసతులు ప్రతి గదిలో ఏదైతే గోడ గడియారం కావచ్చు, అభ్యర్థులను అప్రమత్తం చేసేలా అల్లారం వ్యవస్థను కూడా ఏర్పాటు చేసిన సందర్భం మనకు కనిపిస్తుంది. ప్రతి 12 మంది విద్యార్థులకు ఒక ఇన్విజిలేటర్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు కూడా పరీక్షలు నిర్వహిస్తూ ఉంటారు. పరీక్షా కేంద్రంలోకి అభ్యర్థులు ఏదైతే 1:30 గంటల లోపు చేరుకోవాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా బయోమెట్రిక్ పేరుతో ఇబ్బంది పెట్టద్దంటూ కూడా ఎన్టీఏ స్పష్టం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. పరీక్ష రాసే 3 గంటల సమయంలో బయోమెట్రిక్ కోసం అభ్యర్థులను ఎలాంటి ఇబ్బందులు గురి చేయొద్దని అటు ఏదైతే ఎన్టీఏ పరీక్ష డైరెక్టర్ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిన సందర్భంగా మనకు కనిపిస్తా ఉంది. అభ్యర్థులు పరీక్షా గదిలోకి ప్రవేశించడానికి ముందే తప్పనిసరిగా బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ పరికరాలు పనిచేయకపోయినా, సర్వర్ మొరాయించినా, ఇతర సాంకేతిక ఇబ్బందులు ఎదురై బయోమెట్రిక్ ప్రక్రియ పూర్తి కాకపోయినా అభ్యర్థిని పరీక్ష గదిలోకి అనుమతించాలంటే కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల నుంచి హామీ పత్రం తీసుకోవాలి. ఈ హామీ పత్రం నమూనా కూడా పరీక్ష కేంద్రాల వద్ద ఉంచాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 24 పట్టణాల్లో 199 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది. హైదరాబాద్ లోని 69 కేంద్రాల్లో భారీ ఏర్పాట్లు చేశారని కూడా మనం చెప్పాలి. 73,084 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. అటు హైదరాబాద్ నుంచి 28,697 మంది అభ్యర్థులు పరీక్ష రాయబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. దాంతో పాటుగా
ఏదైతే ఈసారి 1:30 గంట కంటే ముందే ఏదైతే పరీక్షా హాల్ కేంద్రాలను తెరవబోతా ఉన్నారు. ప్రధానంగా ట్రాఫిక్ కావచ్చు, ప్రజెంట్ వేసవి కాలం కావడంతో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి కాబట్టి అనుకున్న దానికంటే ముందుగానే పరీక్షా కేంద్రంలోకి అనుమతులు ఇవ్వబోతా ఉన్నారు. ఏదైతే దాంతో పాటుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నోడల్ అధికారిగా డాక్టర్ నరేంద్ర కుమార్ ని నియమించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎన్టీఏ తరఫున డాక్టర్ బృందేశ్వరి పవార్ నోడల్ ఆఫీసర్ గా కూడా వివరించబోతా ఉన్నారు. ఈ పరీక్షకు సంబంధించినటువంటి జిల్లా స్థాయిలో అటు కలెక్టర్లు పర్యవేక్షణ కూడా బాధ్యతలు స్వీకరిస్తా ఉన్నారు. ప్రతి కేంద్రంలో సూపరింటెండెంట్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఈ పరీక్షకు సంబంధించి కూడా పర్యవేక్షణ చేయబోతున్నారని కూడా మనం చెప్పాలి సందీప్. రైట్, థ్యాంక్ యూ వంశీ.